నమస్తే మామ. ఇక ముచ్చట ఏంటంటే అన్లిమిటెడ్ పానీపూరి ఛాలెంజ్ చేద్దామని చెప్పేసి స్వాద్ కిచెన్ కి అయితే వచ్చిన మామ. మా దంటగాని అయితే పట్టుకుని ఇక ఇక్కడ ముచ్చట ఏంటంటే 7 రూపీస్ కడితే ఎంత అంటే అంత పానీపూరి తినొచ్చంట మామ. ఇక మా దంటగానికి అయితే ఉబ్బాగా తింటా, నేను ఫస్ట్ తింటా అని చెప్పేసి పోయిండు అనమాట. ఒక్కొక్కటి కాదు షేర్ ఖాన్ 100 ఒకటేసారి ఇచ్చిన లేపు పడేస్తా అన్నాడు మామ. ఫైనల్ గా అయితే 19 తినేసి ఆపేసిండు అనమాట. ఇక పూరి చూడండి మామ, ఒక్కొక్కటి అయితే ఎంత పెద్దగా ఉందో, అది నోట్లో కూడా పట్టట్లే, అంత పెద్ద సైజ్ అయితే ఉందన్నమాట. ఫైనల్లీ 19 తినైతే ఆపేసిండు మామ. ఇక కుడితే అయితే కంప్లీట్ అయితే చేసిన అనమాట. ఇక మనకి హైజీన్ ముఖ్యం అని చెప్పేసి పోయి కడుక్కున్నాం మామ. ఇక్కడైతే 55 అంట హైయెస్ట్. మనం దాన్ని ఎట్లున్నా బీట్ చేద్దాం అని చెప్పేసి పోయినా మామ. ఇక మనకు తొందర ఎక్కువ కాబట్టి ఉల్లిగడ్డ నోట్లు వేసుకుంటే కింద పడుతున్నాయి. లిటరల్లీ నేను చెప్పాలంటే నా నోట్లో కూడా పట్టట్లే మామ. ఈ పూరి అంత పెద్దగా అయితే ఉందన్నమాట. ఇక అన్లిమిటెడ్ పానీపూరి అని చెప్పేసి గట్టిగా వేసారు మామ మసాలా అయితే. ఇక పప్పు కూడా అయితే ఖరాబ్ అయిన వాసన అయితే వచ్చిందనమాట. లిటరల్లీ నేను 55 అయితే తిందాం అనుకున్నా, దాన్ని క్రాస్ చేద్దాం అనుకున్నా కానీ ఇక వాసన గలీజ్ వాసన వస్తుంటే రకరకాలుగా అనిపించింది మా కడుపులో అయితే. ఇక నేనైతే ఇక 30 తినైతే ఆపేసిన అనమాట. ఇక తినలేకపోయినాం మనం అయితే. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఇక దీంట్లో కారం కూడా ఎక్కువనే ఉంది మామ, మస్తు స్పైసీ అయితే ఉందన్నమాట. ఫైనల్లీ స్వీట్ పూరి తోటి అయితే కంప్లీట్ చేసిన మామ మన ఛాలెంజ్ అయితే. ఉంటాం.